ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దేశ విదేశీయులందరూ దర్శించటానికి వచ్చినప్పుడు వారి మనస్సులో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు పొందుతూ ఇంకా తృప్తి చెందక అడుగుతూ పోతూ ఉంటారు. ఆ సమయంలో మేమిక్కడ ఎక్కువసేపు ఉండలేము, దూర ప్రాంతాల నుంచి వచ్చాము, కార్యభారాలు మాకుంటాయి, మీ అనుగ్రహం కావాలి మాకు అంటూ ప్రతి ఒక్కరూ కూడా అడగటం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో మహర్షులు వారు ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని వారికి చెప్పటం జరిగింది. అదేమిటంటే, నీవు అనుగ్రహం ఏదో బయట నుంచి వస్తుందని అనుకుంటున్నావు. అలా ఉండదు. ఉన్నదే అనుగ్రహం, ఉన్నదే గురువు, ఉన్నదే దైవము, ఉన్నదే ఆత్మ. ఇక్కడ అనుగ్రహమే, దయయే, కరుణయే ఉన్నది. అది ఆది మధ్య అంతము అంటూ ఉంటుంది. ఆది మధ్యాంతరహితం అంటే ఇక్కడ ఉంది అక్కడ లేదు అని అనటానికి అవకాశం లేదు. ఇక్కడ మీరేమనుకుంటున్నారు? ఈ దేహంతో, ఈ మనస్సుతోటి, ఈ ఇంద్రియాలతోటి, ఈ జగత్తుతోటి మీరు ప్రత్యాదాప్యం చేయటం వల్ల ఈ దయని దేహానికి అన్వయిస్తున్నారు. నీవు దేహము కాదు, ఇతరులు దేహం కాదు. నీవు ఏదై ఉన్నావో ఇక్కడ చూసే ఇతరులు కూడా అదై ఉన్నారు. ఇంకో విషయం ఏమిటి అంటే, గురువు యొక్క దృష్టి ఆత్మయందే. ఇక్కడ గురు అంటే అజ్ఞానాన్ని తొలగించేది మరి గురువే కదా. ఆత్మ అంటే నీకు తెలియకపోవచ్చు. నేను ఉన్నాను అన్న జ్ఞానము మరి అది ఆత్మే, అదే గురువు, అదే సర్వాన్ని నడిపిస్తుంది. అది నీ లోపలే ఉంటుంది. మరి ఆత్మ ఒక్కటే అని చెప్పిన మరి అనుగ్రహం నీ ఆత్మనే కదా. బయట నుంచి ఎక్కడ వచ్చింది? ఇందాక చెప్పినట్టు బాహ్యాంతరములు లేవు కదా. కాబట్టి ఈ అనుగ్రహం ఎక్కడ నుంచి రాగలదు? నీ ఆత్మ నుంచే కదా. నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ ఏదైతే నిత్యమై, సత్యమై, ఏకమై, అనంతమై, అద్వితీయమై ప్రకాశిస్తూ ఉందో
ఆత్మ ఉనికియే అనుగ్రహం సుమా. అనుగ్రహం యొక్క ఉనికి, ఆత్మ ఉనికి రెండు ఒకటే. మరి ఇక్కడ నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి ఇదిగో ఈ దేహ ధర్మాలు తన ధర్మాలుగా భావిస్తున్నావు. దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. అంతవరకు దేనికి? దేహం లేకపోయినా, ప్రాపంచిక విషయ చింతన లేకపోయినా, మరి నీవు నిద్రాస్థితిలో ఉన్నావా లేదా? నిద్రలో ఉన్నది నీ సహజత్వమే కదా. మరి ఆ నిద్రాస్థితిని, ఆ సహజత్వాన్ని ఇక్కడ కూడా ఉన్నదిగా, ఇప్పుడు కూడా నీతో ఉన్నది కదా. కనుక ఇప్పుడు ఏం జరుగుతుంది? బాహ్యమైనటువంటి వాటిని గూర్చి ఆశ వలన సందేహాలు వస్తున్నాయి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మకి వెలుపల ఏదీ లేదు. ఆత్మలో జీవుడు కాని, జగత్తు కాని, ఈశ్వర భావనలు కాని, సృష్టి కాని, జనన మరణాలు కాని ఏ ఒక్కటి ఉండవు. అది పూర్ణ శాంతి. అది శుభప్రదము, సుఖప్రదము, శాంతియుతము. మీరు అడగవచ్చు, నేనెప్పుడు ఆత్మని తెలుసుకుంటాను అని. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. తెలుసుకోవటానికి రెండు నేనులు ఉంటే కదా. తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఏదైనా ఉంటుందా? అటువంటిది ఏదీ లేదు. తెలియబడే నేనే, తెలుసుకునే నేను. దాని అర్థం ఏమనుకుంటున్నావు? జ్ఞాన వృత్తి చేత ఆత్మ తన స్వరూపాన్ని తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది. నేను ఉన్నాను అన్న ఎరుక ఏదైతే అవధులు లేక, పరిధులు లేక ప్రకాశిస్తూ ఉన్నదో అదే అనుగ్రహము. ఈ అనుగ్రహం అనేది బయట నుంచి రాదు. నీవు గురువు అనుకునేవారు నీకు అందించరు. అనుగ్రహం సదా ఉన్నది. నీవు చెయ్యవలసిందల్లా ఉపదేశ సారంలో చెప్పినట్లు, సూచించినట్లు 30 శ్లోకాలలో చెప్పిన ఏకైక విషయం ఒకటే కదా. చింతా విహీనం హృది చింతయామి. నీ ఆలోచనలే నీకు అడ్డుగా ఉన్నాయి. నీ సహజత్వము ఆలోచన కాదు. నేను ఉన్నాను అన్న అహం స్ఫురణ నీ సహజత్వము, నీ ఉనికి.
అది లేకుండా నేను దేహం ఎక్కడ, జీవుడెక్కడ, జగత్తెక్కడ, అవస్థాత్రయములెక్కడ? ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అవస్థాత్రయములు మూడు కూడా అంటే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, ఈ మూడు అవస్థలు ఆత్మనే అనుగ్రహమనే తెర మీద జాలువారిపోతున్నటువంటి దృశ్యములు మాత్రమే. ఇవి సత్యము కాదు. వీటికి స్వయం ప్రతిపత్తి లేదు. ఏ విధంగా అయితే చంద్రకాంతి సూర్యుడి వల్ల ప్రకాశిస్తూ ఉంటుందో అదేవిధంగా నేను ఉన్నాను అన్న ఏకైక తురీయ సత్యస్థితి ఏదైతే ఉన్నదో అది జీవుడుగాను, జగత్తుగాను, ఈశ్వరుడుగాను ఈ మాయా నేనుకి కనపడుతుంది. ఇంకో విషయం ఏమిటంటే మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, అసలు జీవుడనేవాడు ఉన్నాడా? జీవుడు అంటే దేహాత్మ బుద్ధి కలిగిన ఒక మాయా నేను, ఒక ఉనికి లేని మాయా నేను. ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని విషయాలు చెప్పిన తరువాత మీకు ఇది తెలిసే ఉంటుంది. ఎరుక ఏదైతే ఉన్నదో, అనుగ్రహం ఏదైతే ఉన్నదో, సత్యం ఏదైతే ఉన్నదో, తురీయం ఏదైతే ఉన్నదో, ఉన్నానన్న ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరుక వస్తూ పోతూ ఉండదు. అది ఎప్పుడు నిత్య సత్యము, నిత్య చిత్. దాన్నే మనం సత్ చిత్ ఆనందమని కూడా చెప్పుకుంటాము. అది ఎప్పుడూ తెలిసి ఉండేది, కొత్తగా ఏది రాదు నాయన. ఒకవేళ కొత్తగా వచ్చిందని నీవు అనుకుంటే అది పోతుందిగా. శాశ్వతమైనదే కదా, సత్యమైనది. అదే అనుగ్రహం. ఇక్కడ ఒక విషయాన్ని రమణ మహర్షుల వారు చాలా స్పష్టం చేస్తున్నారు. ఆత్మ తన్ను ద్రష్టగా భావిస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? అది విషయాలను సూచిస్తుంది, అన్యత్వాన్ని సూచిస్తుంది, మాయను సూచిస్తుంది. అవస్థాత్రయములు నిజముగా ఉన్నట్టు నీకు కనపడుతుంది. కాబట్టి కర్తృ విషయాల సృజనమే కదా ఈ జగత్తు సృష్టి. కర్తవకుడు ఉండాలిగా ఈ ప్రకృతిని, ఈ జగత్తుని, ఇతరులని చూడటానికి. కాబట్టి కర్తృ విషయముల యొక్క సృష్టే ఈ జగత్తు. మరి కర్త ఉన్నాడేమో చూడు. నేను నాది అంటున్నావుగా,
నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. చూడవలసింది నీవే సుమా. నేను ఎంత చెప్పినా నీకది ఉపయోగం లేదు. ఇప్పుడు తేనె బొట్టు నాలిక మీద వేసుకున్నావు, తీయగా ఉందన్నావు. అది నేను చెప్పాలా? చెప్పేది కాదు కదా. ఎవరికి వారు నాలిక మీద వేసుకున్నప్పుడే కదా తెలిసేది. ఇక్కడ కూడా కర్త విషయాలు ఉండటం వల్లనే నీకు ద్వైతం కనపడుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? దేహాలను మార్చుకుంటూ పోతున్నావు. ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది కదా. సూక్ష్మదేహమైన మనస్సుకి స్వప్న లోకాలు కనపడతాయి కదా. సరే, కారణదేహమైన దానికి సుషుప్తావస్థ ఉందని నీకు బాగా తెలుసు. ఇవన్నీ కూడా శుద్ధ చైతన్యంలోనిది కనుక ఆ కర్తృ విషయ సృష్టి అంతా దానిలోనిదే. ఏ విధంగా అయితే సముద్రంలో అలలు, నురుగు, ఇదిగో కెరటాలు, బీభత్సాలు, మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? సముద్రాన్నే విడిచిలేవు కదా. ఎంత పెద్ద అల వచ్చినప్పటికీ అది తిరిగి సముద్రంలోనే కదా పడేది. ఇక్కడ కూడా నీవు ఏ ఆలోచనలతోటి ఎక్కడెక్కడ తిరిగినా తిరిగి ఆత్మ దగ్గరికి రావాల్సిందే. మరి ఏ విధంగా అయితే సినీ తెరపై బొమ్మలు కదలటం చూస్తావు కదా, చూచేటప్పుడు తదేకంగా వానినే చూచేటప్పుడు నీవు పొరపాటున కూడా తెరను గమనించవు కదా. అదేవిధంగా దేహము, సంసారము, జగత్తుని, ఇతరులని, కష్ట సుఖాలని, మంచి చెడులని, న్యాయ అన్యాయాలని, భేదాన్ని, ఇతరులని మరి నువ్వు చూస్తున్నావుగా. వారిలో భేదాలు ఉన్నాయని అనుకుంటున్నావుగా. నీకు వారికి భేదము, వారిలో వారికి భేదము, స్త్రీ పురుష భేదము, ఉచ్చ నీచ భేదము, ఉన్నవాడని లేనివాడని, న్యాయమని అన్యాయమని, స్వదేశీయులని విదేశీయులని అనుకుంటున్నావుగా. మరి ఈ ప్రపంచం ఆ బొమ్మలు తెర వంతి చూచావు, అదే అనుగ్రహము, అదే చైతన్యము, అదే ఉన్నానన్న ఎరుక. ఆ చైతన్యం శుద్ధమైనది, పూర్ణమైనది, అవధులు లేనిది. చైతన్యమే నీ సహజత్వము, చైతన్యమే అనుగ్రహము, చైతన్యమే గురువు, చైతన్యమే నీ ఉనికి, చైతన్యమే నీ భాష కూడా. అది నిత్యమై, సత్యమై, ఏకమై, అనంతమై, అధికారము కూడా. కనుక నాయన, ఈ కర్తృ విషయాలను పూర్తిగా పరిహరించు. నీవు కర్తవి కాదు, సర్వాన్ని నడిపించేది ఆ ఈశ్వరుడు. అతడి అనుగ్రహము చేతనే ఈ సర్వము నడుస్తుంది, కనపడుతుంది. సృష్టి, స్థితి,
లయకి కారణభూతమైనది ఆ శుద్ధ చైతన్యమే. అది ఒక్కటే మిగిలి ప్రకాశిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నీ ఆలోచనలు మూలం ఒక్కసారి పరికించు. నేనుని అంటున్నావు కదా, ఆ నేను మూలమేమో చూడు, అది ఉందేమో చూడు. నీవు మూలానికి వెళ్ళిన కొద్దీ ఆలోచనలు అంతరించిపోయి, ఏ విధంగా అయితే సముద్ర గర్భంలో అలలు నీకు కనపడవు, అలకి అవకాశం లేదు, అంతర్ముఖమైన మనస్సు చింతావిహీనమై బాహ్య చింతన లేకుండా ప్రశాంతమైనటువంటి స్థితిని అది ఏర్పరచుకుంటుంది. అది నీకు కొత్తగా రాదు నాయన. అంతవరకు దేనికి? నీవు నిద్రపోతున్నావు. నిద్ర నీకు సుఖంగా ఉందా లేదా చెప్పు. ఎవరైనా నిద్ర కాదంటారా, వద్దంటారా? కావాలని పాన్పు పరుచుకుని దేహాన్ని అక్కడ వదిలిపెట్టి నీవు నిద్రిస్తున్నావా లేదా చెప్పండి. ఆ నిద్రే నీ సహజత్వం. నిద్రలో ఉన్నదే ఆత్మస్థితి, అందులో సందేహము లేదు. మరి నాకెప్పుడు తెలుస్తుంది అని నీవు అడుగుతున్నావు. గతంలో చెప్పినట్టు నీకు తెలియటానికి ఆత్మకి అనుగ్రహానికి నీవు అన్యంగా ఉంటే కదా. నీవే అదై ఉన్నప్పుడు తెలుసుకునేదెవరు, తెలియబడేదెవరు? ఈ సందర్భంలో రమణ మహర్షులు వారు జ్ఞాన వృత్తి చేత ఆత్మ తనకు తానుగా తన ఉనికిని ప్రకాశింపచేసుకుంటుంది. ఈ సృష్టిలో ఏ ఒక్క వస్తువు అది ఉన్నట్టు నీకు చెప్పటం లేదు కదా. మరి చెబుతుందా? విచారించు. నీ దేహం ఉన్నట్టు నీకు చెప్పిందా? ఇతరులు ఉన్నట్టు చెప్పారా? ప్రదేశాలు ఉన్నట్టు చెప్పినయా? నీవు చెబుతున్నావు. ఇవన్నీ నీ ఆలోచనలు కనుక నాయన, ఆలోచనలకి నీవు స్వస్తి చెప్పు. వాటి వెంట నీవు పరిగెడవద్దు. నువ్వు అనుకోవచ్చు, ఆలోచనలు నాకు తెలియకుండానే వస్తున్నాయని. రావు నాయన. నీవు కావాలని సంకల్పిస్తేనే గతాన్ని తవ్వి తీసుకొస్తావు, సుఖదుఖాలు అనుభవిస్తావు. అది నీ చర్య. అటువంటి చర్యలు మానుకో. ముఖ్యంగా నీవుగా ఉండటమే సిద్ధమైనటువంటి సద్వస్తువులు స్థితమై నిలిచి ఉండుటే ఈ జీవితం యొక్క పరమావధి. అదే నిజమైన సిద్ధి. దాన్నే మనం ముక్త స్థితి అని కూడా ఇక్కడ చెప్పుకుంటాం. ఈ ముక్తి అన్నా, అనుగ్రహం అన్నా, ఆత్మ అన్నా, నీ సహజత్వం అన్నా కొత్తగా ఏది రాదు, ఇతరుల నుంచి వచ్చేది కాదు. గతంలో చెప్పుకున్నట్టు అది ఆకాశం నుంచి ఊడిపడదు. ఇప్పుడు కూడా నీవు అదేను.
అనుగ్రహమే కనుక ఇతరులు నీకు అందివ్వగలిగితే ఒక వస్తువులాగా అందరూ తీసుకుని వెళ్తారుగా. ఇంకో రహస్యం ఏమిటి అంటే అందరూ అన్న ప్రసక్తి లేదు. నీవు దేహం అనుకుంటున్నావు కాబట్టి నీకు కలలో లాగా ఇతరులు కనిపెడతారు. అంతవరకు దేనికి? కలలో ఎందరినో చూస్తున్నావు, వారితో ముచ్చటిస్తున్నావు, సంభాషిస్తున్నావు. నీవు మేల్కొన్నప్పుడు ఆ కలలో ఉన్నటువంటి వారు నీతో పాటు వస్తారా? ఎందుకు రారు? రారు కదా. నీవే అంటావు కళా సత్యమని. అదే మహర్షులు వారు చెబుతున్నారు, ఈ ద్వైత జ్ఞానమంతా అసత్యము, ద్వైత జ్ఞానమంతా భ్రమజనితము, అన్యత్వమంతా కూడా మానసికమైన ధోరణులే. తీరా విచారిస్తే అటువంటిదేదీ లేదు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా సత్యమన్న భ్రమ కలుగుతూ ఉంది నీకు. పోని నీ మాటకే వస్తాను. ఈ జగత్తు సత్యమైతే, నీవనుకునే ప్రదేశాలు సత్యమైతే, నీ దేహము సత్యమైతే, మరి నీవు నిద్రపోయేటప్పుడు ఇవెందుకు కనపడవు నీకు? ఆది శంకరులు కూడా ఇదే మాట అన్నారు, జగత్తు మిథ్యా బ్రహ్మమే సత్యమని. బ్రహ్మము అంటే ఆత్మ, బ్రహ్మము అంటే జ్ఞానము, బ్రహ్మము అంటే అనుగ్రహము. అసలు విషయం ఏమిటి అంటే, మనమే స్వయంగా సత్యమై ఉండి కూడా ఆ సత్యాన్ని, ఆ సుఖాన్ని, ఆ ఆనందాన్ని, ఆ శాంతిని పొందాలనుకోవటం మరి ఆశ్చర్యమే కదా. అది అద్భుతం. ఈ సత్యాన్ని, ఈ సత్యాన్ని ఈ సత్యాన్ని ఏదో బంధిస్తుందని, దాన్ని నాశనం చేస్తేనే తప్ప సత్యము ప్రాప్తము కాదని అపోహపడతావు. అటువంటిదేదీ లేదు. ఈ క్షణంలో కూడా నీవు అదేను. నీవు ఏ ప్రదేశంలో ఉన్నా ఆత్మను విడిచి ఉండవు నాయన. నీవే అది. ఏదీ క్రొత్తగా రాదు. అనుగ్రహం ఇతరులిచ్చేది కాదు, అనుగ్రహం నీ లోపలే ఉన్నది. ఆత్మే అనుగ్రహం, దైవమే అనుగ్రహం. దైవాన్ని ప్రార్థిస్తున్నావు అంటే దైవం నీకు అన్యమని భావిస్తున్నావు. ఆ దైవం ఎవరో కాదు, నీ ఆత్మే. ఈ జగత్తు ఎవరో ఏదో కాదు, నీ ఆత్మే. ఆత్మే జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా నీ మనస్సులో అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు మనోమూలము వెతుకుతావో, విచారిస్తావో, అంతర్ముఖం చేత మరి ఇది అదృశ్యమై అనుగ్రహము చేత ఆత్మే ప్రకాశిస్తుంది. ఇక్కడ అనుగ్రహం అన్న పదం ద్వైతంలో మనం ఎందుకు చెప్పుకుంటాము అంటే, ఏ పని జరగాలన్నా ఈశ్వర అనుగ్రహం చేతనే జరుగుతుంది. నీవు కొంతవరకే, అది కూడా నిన్ను నడిపించేది ఈశ్వర అనుగ్రహమే.
ఉच्चतर శక్తి అనుగ్రహమే తప్ప మరొకటి కాదు. ఇట్ ఈస్ ది సెల్ఫ్, ఇట్ ఈస్ ది అనుగ్రహం దట్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ మాయా. మంచిది, విచారించు. ఏదీ నీకు కొత్తగా రాదు. నీవు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ అనుగ్రహం నీతోనే ఉంటుంది. ఇక్కడ బాగా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉన్నానని అనుకుంటున్నావు. ఎక్కడ ఉన్నా ఈ ప్రశాంతత నీతోనే ఉంటుంది. చింతావిహీనంగా హృది చింతయామి, నీకే తెలుస్తుంది. మంచిది. మౌనమే శరణ్యం.